హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా సూపర్గా ఉండే పాతకాలం రెసిపీ రాగి రొట్టి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆనియన్స్, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత సరిపడినంత ఉప్పు వేయాలి. తర్వాత అందులో కొంచెం అన్నం వేయాలి. ఇది మనకి ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. అన్నం వేయడం వల్ల మనకి రొట్టి విరక్కుండా బాగా వస్తుంది. అన్నం కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నం బాగా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో 2 కప్పుల వరకు రాగి పిండి వేయాలి. ఇప్పుడు అందులో మన దగ్గర అన్నం పోచిన తర్వాత వస్తుంది కదా గంజి, అది ఉంటే వేసుకొని కలుపుకోవాలి. లేదంటే మనం నీరైనా వేసుకొని కలుపుకోవచ్చు. గంజి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే మనం వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా రౌండ్గా చేసుకోవాలి. మరీ అంత గట్టిగా కాదు, మెత్తగా కాదు. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ముద్దని కలుపుకున్న తర్వాత మనం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వెంటనే రొట్టి చేసుకోవచ్చు. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఇదే. టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ రాగి రొట్టి మనకి మంచి ఆప్షన్. ఈ ముద్దని ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న చపాతీ ముద్దల్లాగా చేసుకోవాలి. ముద్ద మొత్తం చిన్న చిన్న చపాతీ ముద్దల్లా చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ మీద ఒత్తుకోవాలి. మరీ అంత లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ముద్ద చేతికి అంటుకుంటే కొంచెం వాటర్ తడిచేసి చేసుకోవాలి. రొట్టె మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. అలా అయితేనే మనకి రొట్టి లోన వరకు బాగా కుక్ అవుతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా మిగిలిన రొట్టెలన్నీ మనం కాల్చుకోవాలి. అండి, ఎంతో సింపుల్ రుచికరమైన రాగి రొట్టి రెడీ. టైం లేనప్పుడు చాలా సింపుల్గా హెల్తీగా ఏదైనా రెసిపీ చేయాలంటే ఈసారి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.